చిత్తూరు ప్రజలకి నమస్కారం. నేను మీ డాక్టర్ కార్తిక్, ఎండి జనరల్ మెడిసిన్. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి చెప్తాను. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ముఖ్యంగా గుండెపోటు వచ్చి గుండె ఆగిపోయి శ్వాస అందకుండా స్పృహ కోల్పోయిన వాళ్ళు చేస్తాం. ఇది ఎందుకు వెంటనే చేయాలి? చాలా మంది హాస్పిటల్కి మనిషి పడిపోయిన తర్వాత అంబులెన్స్లో తీసుకొస్తున్నారు. ఇలా చేయడానికి మినిమం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈలో హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వలన ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మేము సిపిఆర్ చేసి హార్ట్ బీట్ పల్స్ రేట్ మళ్ళీ దొరికినప్పటికీ కోమా నుంచి మనిషిని బయటికి తీసుకుని చాలా కష్టం అవుతుంది. డెత్ అనేది 100% జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిపిఆర్ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ మంచి సీన్ సేఫ్టీ, అంటే చుట్టుపక్కల సేఫ్ గా ఉంది. బాత్రూమ్ పడిపోతే ఇమీడియట్ గా బెడ్ మీద తీసుకుపెట్టడం లేదా టేబుల్ దగ్గర తీసుకుపెట్టడం, ట్రాఫిక్ లో పడిపోతే సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళడం. నెక్స్ట్ చెక్ ఫర్ రెస్పాన్స్, అంటే హలో సార్ ఎలా ఉన్నారు, ఇలా మనిషి రెస్పాండ్ అవుతున్నాడా లేదా. ఒకవేళ మనిషి రెస్పాండ్ అవుతుంది, కొందరు షుగర్ పడిపోయినప్పుడు, షుగర్ డౌన్ ఉన్నప్పుడు షుగర్ తగ్గిపోతుంటారు, వాళ్ళకి సీకర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఒకవేళ మనిషి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్ గా థర్డ్ ప్రాసెస్ కాల్ ఫర్ హెల్ప్, చుట్టుపక్కల ఏమైనా అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పడం. నెక్స్ట్ చెక్ ఫర్ పల్స్. ఈ పల్స్ అనేది కెరోటిక్ పల్స్ చెక్ చేయాలి. ఇక్కడ ఈ బోన్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ఇటు వస్తే మనకి పల్స్ దొరుకుతుంది. పల్స్ ని 1,1000, 2,1000, 3,1000 కౌంట్ చేసి అప్పటికి పల్స్ దొరకలేదంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఈ సిపిఆర్ అనేది మనిషి యొక్క చెస్ట్ దగ్గర మధ్య భాగంలో 2 నిప్పుల్స్ ఒక మధ్య భాగంలో చేయి ఇలా పెట్టి ఈ చేయి ఒక హీల్ తో చేయాలి. హ్యాండ్ ఇలా ఫిస్ట్ క్లోజ్ చేసి ఇమ్మీడియట్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 కంప్రెషన్స్ అయిన తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇలా నిమిషానికి 120 సార్లు చేయాలి. ఇలా సిపిఆర్ 2 నిమిషాల తర్వాత చేసిన తర్వాత పల్స్ మళ్ళీ చెక్ చేయాలి. ఒకవేళ పల్స్ దొరికితే ఇమీడియట్ సిపిఆర్ ఆఫ్ చేసి మనిషిని ఎడం పక్కకి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఆస్పిరేషన్, అంటే కడుపులో లంగ్స్ లో పోకుండా ప్రివెంట్ చేయొచ్చు. పల్స్ దొరకనప్పుడు ఇమీడియట్ మళ్ళీ సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎటువంటి డిలే చేయకుండా ఆపకుండా కంటిన్యూ చేయాలి. ఎప్పుడో కంటిన్యూ చేయాలి అంటే అంబులెన్స్ వచ్చేంత వరకు లేదా పల్స్ దొరికినప్పుడు సిపిఆర్ ఆఫ్ చేయాలి. ఇలా అవసరమైన సందర్భాల్లో సిపిఆర్ చేసి మనిషి ప్రాణాన్ని కాపాడడంలో మీరు కూడా ఒక భాగం అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.